హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఇది రీడింగ్ ఏంటంటే వెరీ స్పెషల్ రీడింగ్ ఫస్ట్ టైం నా ఛానల్లో నేను ఈ రీడింగ్ చేస్తున్నాను ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట సో వాళ్ళ కోసం వాళ్ళ పేరు నాకు తెలీదు కానీ బిగ్ థ్యాంక్ యూ టు సబ్స్క్రైబర్ అనమాట సో వాళ్ళు ఏం చెప్పారంటే మేడం టీ కప్ రీడింగ్ చేయండి అనేసి మెసేజ్ పెట్టారు కామెంట్ పెట్టారనమాట సో నేను ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎలాగా ఫస్ట్ టైం నేను ఈ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఇస్తాను అనమాట డీటెయిల్స్ ఇస్తాను అసలు ఇదేంటి ఈ టీ కప్ రీడింగ్ కానీ కాఫీ కప్ రీడింగ్ కానీ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా సో మామూలుగా ఈ టీ కప్ రీడింగ్ ఏమంటారంటే టాసియోమెన్సీ ఆర్ టాసియోగ్రఫీ అంటారు అనమాట ఇదేంటంటే ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయింది ఇదేంటంటే ఫార్చ్యూన్ టెల్లింగ్ అనమాట మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అనేది ఇక్కడ తెలుస్తుంది అది రిలేటెడ్ టు మనీ అవ్వచ్చు లవ్ లైఫ్ హెల్త్ ఏదైనా కావచ్చు అనమాట మీ ఫ్యూచర్ అనేది వీళ్ళు ఫార్చ్యూన్ టెల్లర్స్ చెప్పేవారు చైనాలో కానీ తర్వాత రాను రాను అది యూరోప్లో అంతా చాలా ఫేమస్ అయిందనమాట ఓకే సో నేను అక్కడే నేర్చుకున్నాను అంటే నేను ఇప్పుడు టారో రీడింగ్ కూడా జర్మనీలో నేర్చుకున్నాను ఇప్పుడు మీరు నా డిస్క్రిప్షన్ చూసింటే అందులో కార్టమెన్సీ అని కూడా ఉంటుంది కార్టమెన్సీ ఏంటంటే మనం ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాం కదా పేకాట ఆడతాం చూసారా ఆ కార్డ్స్ బట్టి ఫ్యూచర్ చెప్పే విధానాన్ని కార్టమెన్సీ అంటారు ఈ టీ కప్ రీడింగ్ వచ్చేసి టాసియోగ్రఫీ ఆర్ టాసియోమెన్సీ అంటారు అలాగే కాఫీ కప్ రీడింగ్ వచ్చేసి క్యాఫియోమెన్సీ అంటారనమాట అంటే ఆర్ కాఫీ గ్రౌండ్ రీడింగ్ అంటారు సో ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫార్చ్యూన్ టెల్లింగ్ ప్రాసెస్ ఉందన్నమాట ఓకే సో కాఫీ గ్రౌండ్ రీడింగ్ వచ్చేసి అది టర్కీలో స్టార్ట్ అయింది సో దానికి టర్కిష్ కాఫీ పౌడర్ అంటేనే చాలా ప్రామినెంట్ అనమాట కానీ నన్ను క్షమించండి నేను టర్కీ కాఫీ పౌడర్ తేలను కానీ మన గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ నేను రోజు తాగే కాఫీ దానిలోంచి నేను డికాక్షన్ అనేది సపరేట్గా తీసుకున్నాను సరేనా సో నేను మీకు ముందుగా ఎలాగంటే సపోజ్ ఇది ఒక కాఫీ కప్ అండ్ ఇంకో విషయం ఏమిటంటే నేను ఈరోజు టీ కప్ రీడింగ్ చేయలేదు నేను ఓన్లీ కాఫీ గ్రౌండ్ రీడింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ టీ లీవ్స్ ద్వారా తెలుసుకునేది ఇంకా చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి అడ్వాన్స్డ్ అయి ఉండాలి కానీ నేను అంతగా నేర్చుకోలేదు కాఫీ గ్రౌండ్ రీడింగ్ అంటే మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను చేస్తాను టీ కప్స్ ఏంటంటే అంత బాగా ఫార్మ్ అవ్వవు అనమాట ఇంటి షేప్స్ అవిని సో అందుకని నేను కాఫీ గ్రౌండ్ రీడింగ్ అనేది చేస్తాను సపోజ్ నాకు నేను రీడింగ్ చేసుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు ఇది మన టీ కప్ అనుకోండి కాఫీ కప్ అనుకోండి సో ఇందులోనేమో నేను కాఫీ తాగుతాను అనమాట కాఫీ తాగేసి లాస్ట్లో డికాక్షన్ ఉంటుంది సో డికాక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఇలాగా సాసర్తో కవర్ చేస్తాము కవర్ చేసేసి మీ విష్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి అంటే మీరు ఏమని కోరుకుంటున్నారో అది ఆలోచించుకోవాలి అప్పుడు దాన్ని ఇలా అప్సైడ్ డౌన్ చేస్తామన్నమాట చేసేసి కాసేపు అలా పక్కన పెట్టేసి మీరు కొంచెం మెడిటేషను విజువలైజేషను మీరు చేసుకోవాలన్నమాట సో మీ విష్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వస్తువు పెట్టాలి సపోజ్ మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు మనీ కెరీర్ అనుకోండి దానిపైన ఒక కాయిన్ పెట్టుకోవాలి లేదు మీరు లవ్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ గురించి చూస్తున్నారంటే ఈ రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్ ఇలా పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకుంటే మీకు దానికి తగినట్టుగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది అప్పుడు ఏం చేస్తాము మనము ఆ టీ కప్ని ఇలాగా అప్సైడ్ డౌన్ మళ్ళీ చేస్తే చూస్తే ఇక్కడ అంతా షేప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట సో ఆ విధంగా మనము రీడింగ్ చేయబోతాము ఇప్పుడు ఓకే అది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఓకే సో నేను స్టార్ట్ చేసే ముందు నన్ను సో ఫస్ట్ టైం నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత నేను కాఫీ గ్రౌండ్ రీడింగ్ చేస్తున్నానండి సో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి మీకు నచ్చినట్లయితే ఇంకా నేను రీడింగ్స్ చేస్తాను ఇంకా నేను ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా ఎక్స్పర్ట్గా తయారై నేను ఇంకా మీకు మంచి రీడింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను సో కొంచెం సపోర్ట్ చేయండి సరేనా ఓకే లెట్ us స్టార్ట్ ద రీడింగ్ కాఫీ గ్రౌండ్ రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఓకే సో ఇక్కడ కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను ఎలాగంటే ఈ హ్యాండిల్ ఉండే సైడ్ ఏమో లవ్ అని ఆ సైడ్ ఉండేది వచ్చేసి మీ డబ్బులు కానీ ఏదైనా సరే మనీ రిలేటెడ్ అనమాట సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇది పాస్ట్ అండ్ ప్రెజెంట్ రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూచరు ఆ విధంగా దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తామన్నమాట
డివైడ్ చేసి దాని ద్వారా మనకి రీడింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో నేను అన్ని విధాలుగా నాకు ఏ మెసేజ్లు వస్తున్నాయో అవన్నీ మీకు చెప్తాను. సరేనా? ఓకే. సో ఫస్ట్ వచ్చేసి నాకు మనీ రిలేటెడ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అనేది చెప్తానండి. నాకు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కనుక ఒక చిన్న ఎలిఫెంట్ షేప్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో ఎలిఫెంట్ షేప్ ఏంటంటే మీకు బాగా తెలుసు, ఎలిఫెంట్ అంటే ఒక అబండెన్స్కి, ఒక గ్రోత్కి, ఒక మనీ రిలేటెడ్కి చాలా ఫేమస్. ఏనుగు అనేది వృద్ధి అనమాట. వృద్ధి, మీకు అబండెన్స్ వస్తుంది, మీకు చాలా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే చిన్న హోల్ లాగా ఉంది, ఒక బ్యాగ్ లాగా ఉండి దానికి చిన్న హోల్, దానిలోంచి చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. అంటే మీరు ఏదైతే సంపాదిస్తున్నారో, ఏదైతే మీరు అంటే డబ్బులు సంపాదించడము, లేదంటే ఏదైనా గెయిన్ రావడము, లాభం రావడము, సడన్గా మీ ఫ్యామిలీలో ఏదైనా డబ్బులు ఆస్తిపరంగా మీకు రావడము ఏదైతే ఉందో అవన్నీ మెల్లిమెల్లిగా చిల్లు పడినట్టు మీకు అంతా పోతున్నాయన్నమాట. అంటే ఏంటంటే మీకు మనీ సేవ్ అవ్వట్లేదు. సో ఇది ఎస్ ఆర్ నో అని చెప్పండి. చాలామంది నేను విన్నది ఏంటంటే వాళ్ళకి మనీ సేవ్ అవ్వదు. ఉంటుంది, మనీ అయితే ఉంటుందండి, కానీ ఆ మనీ అయితే సేవ్ అవ్వటం లేదు. ఎంత ఖర్చు సంపాదించినా అదంతా ఖర్చు అయిపోతుంది అక్క అనేసి చెప్తారు చాలామంది. సో దాన్ని మీరు కొంచెం మీ మనీ అంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మీ స్పెండింగ్ ఏదైతే ఉందో అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అడుగును ఉండేది ఫ్యామిలీ అనమాట. ఓకే. సో లాస్ట్లో ఉండేది ఫ్యామిలీకి ఏంటంటే నాకు ఒక చిన్న ట్రీ లాగా కనిపిస్తూ ఉంది. ఆ ట్రీ లాగా అంటే ఏంటంటే వృద్ధి. మీ ఫ్యామిలీలో ఏదైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరందరికీ మధ్యలోని చాలా బాండింగ్ అనేది మంచిగా అవ్వబోతుంది. ప్లస్ ఇంకో విషయం అండి, నేను ముందే చెప్తున్నాను, ఈ కాఫీ కప్ రీడింగ్ ఏంటంటే 40 డేస్కి మించి వర్తించదు. ఓకేనా? సో ఎప్పుడైనా తీసుకుంటే రీడింగ్స్ కొన్ని టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ కాఫీ గ్రౌండ్ రీడింగ్కి వచ్చేసి 40 డేస్లో ఇవన్నీ జరగబోతాయి నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో. సో ఆ ఫ్యూచర్, లాంగ్ ఫ్యూచర్ అంటే ఇందులో ప్రిడిక్ట్ చేయలేము. ఓకే. సో ఈ 40 డేస్లో మీరు చాలా బాగుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో బాండింగ్ అనేది బాగుంటుంది మీకు. ఓకే. సో ప్లస్ పాస్ట్లో ఏంటంటే పాస్ట్ వెరీ క్లీన్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు పాస్ట్ని మీరు ఒక క్లీన్ స్లేట్ లాగా మీరు మర్చిపోవాలనుకుంటున్నారు, లేదంటే మీకు ఏదో ఒక బ్యాడ్ పాస్ట్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ అంత పైన అంత బ్లాంక్గా ఉంది, కింద చూస్తే కనుక మీకు ఒక ఎడారిలాగా, ఓకే, ఒక చిన్న దీనిలాగా ఏంటది కొండల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. దానిలో నాకు చిన్న ఇది ఏంటంటే వాటర్ ఫాల్ కూడా కనిపిస్తూ ఉంది. ఎడారిలో కొండ ఏంటి, దానికి వాటర్ ఫాల్ ఏంటి? సో ఏంటంటే మీ పాస్ట్ అనేది కొంతకాలం బాగుంటే కూడా అది లవ్ లైఫ్ అవ్వండి, లేకపోతే ఇంకా మీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు, కానీ ఫస్ట్లో కొంచెం బాగుంది అంటే మీరు వెతుక్కున్నారనమాట ఆనందాన్ని. అది ఎడారిలా ఉంటే కూడా మీరు అందులో ఆనందాన్ని వెతుక్కున్నారు అంటే మేబీ ఇఫ్ ఇది రిలేషన్షిప్స్ సంబంధించి అయితే ఉంటే గనక మీరు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మారు, ఆ వ్యక్తి ఒక విధంగా ఉంటే మీరు ఇంకో విధంగా ఊహించుకొని వాళ్ళని అర్థం చేసుకున్నారు. మీ పాస్ట్లో చెప్తున్నాను నేను. సో ఆ వ్యక్తి ఎలాగంటే మీరు వాళ్ళు సపోజ్ ఒక రాముడు అనుకున్నారు వాళ్ళని, కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా మీకు తర్వాత తెలిసింది. అంటే వాళ్ళు ఒక చీటరు, వాళ్ళు ఒక ప్లేయరు, వాళ్ళందరితో ఇలాగే ఆడుకుంటారు, వాళ్ళు అందరినీ బబుల్ గమ్ లాగా నవిలేసి ఊసేస్తారు, అట్లా ఆ టైప్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ పాస్ట్ని మీరు పూర్తిగా చెరిపేయాలనుకున్నారనమాట. నాకు ఈ పాస్ట్ నచ్చలేదు, ప్లస్ నాకు ఈ పాస్ట్ వల్ల చాలా అవమానంగా ఉంది అన్నట్టుగా మీరు పాస్ట్ని అంతా తుడిచివేద్దాం అనుకుంటున్నారు, ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్కై దానిపైన స్టార్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా మీరు ఎదగాలనుకుంటున్నారు, మీరు గ్రోత్ని చూడాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం లవ్ మ్యాటర్కి వస్తే కనుక ఇక్కడ నాకు 1 సెకండ్.
ఒక కన్ను కనిపిస్తుందండి. ఒక కన్ను అంటే ఏంటంటే, హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కన్ను సింబల్ ఏంటంటే మీకు ఎవరిదో ఒక ఈవిల్ ఐ అనొచ్చు, లేదంటే ఎవరో ఒకరు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఓకే, అది మీ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే వేరే మీ వ్యక్తి మీ పైన ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కూడా కనిపిస్తూ ఉంది నాకు. థర్డ్ పార్టీ ఎందుకంటే 3 డాట్స్ ఉన్నాయి ఇక్కడ, వైట్ డాట్స్. సో 3 డాట్స్ ఏంటంటే థర్డ్ పార్టీ అని కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎవరో మిమ్మల్ని అయితే చాలా స్టాక్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు స్టాక్ చేస్తున్నారు. సో కొంతమందికి వి అనేది ప్రామినెంట్ అవ్వచ్చు, లెటర్ అంటే వి ఫర్ వ్యాన్ అనమాట, వి ఫర్ విక్టరీ ఆర్ వి ఫర్ విజయ్. ఓకే, సో ఈ నేమ్స్ అనేవి విక్టర్, విజయ్, విజయలక్ష్మి, ఓకే, విన్సీ, ఇంకా వెన్నెల, ఇట్లా పేర్లు మీకు ఏమైనా మీ లైఫ్లో ప్రామినెంట్గా ఉండొచ్చు, లేదంటే మీ పార్ట్నర్ పేర్లు కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక పాత్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, మీరు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో పాయింట్కి వెళ్తున్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్ గోయింగ్లో ఉంది మీ కనెక్షన్ అనేది, ఆన్ గోయింగ్లో ఉంది. ఫస్ట్లో అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు మీరిద్దరూ కూడా ఈ కనెక్షన్లో. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మీకు మధ్యలో డిస్టర్బెన్స్ రావటము, మళ్ళా మాటలు తగ్గిపోవటము, తర్వాత మెల్లిగా బ్లాకేజ్, అలాగా ఇంతవరకు మీకు కొంతమందికి మీరు బ్లాకేజ్లోనే ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు. కానీ ఇక్కడ స్టాకింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు మాటలు లేకపోతేనే కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఓకే, మెల్లిమెల్లిగా ఆ మాటలు అనేది తగ్గిపోయి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి మీరు కొంచెం విడిపోయినట్టుగా నాకు కనిపిస్తుంది. ప్లస్ అది కాకుండా నంబర్ 4 ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది, ఈ కనిపిస్తూ ఉంది, వి కనిపిస్తూ ఉంది, 11, 4, M, A, J, ఇవన్నీ నాకు లెటర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మోస్ట్లీ నాకు ఇక్కడ అంటే కెమెరాలో అంత క్లియర్గా కనబడకపోవచ్చు. నేను ఈ పెద్ద కప్ తీసుకునే కారణం అదే అనమాట. చిన్న కప్లో అయితే అంత క్లియర్గా కనబడదని నేను పెద్ద కప్ తీసుకున్నాను. సో దీనిలో ఏంటంటే నాకు ఈ లెటర్స్ మళ్ళానేమో ఈ షేప్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ డాన్స్ కనిపిస్తుందండి. సో ఎవరో ఒకళ్ళు మీకు డాన్స్ అనేది ఇష్టం అనుకుంటా, అది జుంబా డాన్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా క్లాసికల్ డ్యాన్స్. ఇక్కడ శివ నాట్య భంగిమ అనేది నాకు కనిపిస్తూ ఉంది. శివుడు నటరాజస్వామి ఇది ఉంటుంది కదా, పోస్చర్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది డిసెంబర్ మంత్లో పుట్టిండొచ్చండి, క్రిస్మస్ బేబీస్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు క్రిస్మస్ ట్రీ కనిపిస్తూ ఉంది. క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు కొంతమంది, లేదంటే డిసెంబర్ మంత్లో పుట్టిండొచ్చు. సో నాకు అక్కడ ఇది క్రిస్మస్ ట్రీ అనేది కనిపిస్తుంది. అలాగే ఒక చర్చ్ కూడా కనిపిస్తుంది. సో మీరు కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ కూడా అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు చర్చికి వెళ్తూ ఉండొచ్చు. సో అదైతే కనిపిస్తూ ఉంది. ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయో చూద్దాం. ఓకే, ఒక ఫ్లాగ్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు ఒకవేళ ఏమైనా ట్రావెల్ చేస్తున్నారా డిఫరెంట్ కంట్రీకి ఏమైనా, అది కొంచెం నాకు కామెంట్స్లో పెట్టండి. ఎవరైనా ట్రావెల్ ఉంటే కనుక నాకు చెప్పండి. ప్లస్ రన్నింగ్, చేజింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. మీరు రన్ చేస్తుంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయడం అనేది కనిపిస్తూ ఉంది. అంటే రోల్స్ రివర్స్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఫస్ట్లో ఏంటంటే మీరు ఒక వ్యక్తిని చేజ్ చేయడము, వాళ్ళ వెంట పడ్డము, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అది స్టాప్ చేసేసారు, ఇంకేమైతే అయింది అని వదిలేశారు మీరు. ఇప్పుడు మీరు కూడా పెద్దగా ప్రయత్నించట్లేదు. ఆ వ్యక్తి వస్తే వచ్చారు, లేదంటే లేదు నా లైఫ్లోకి వెనక్కి అనేసి మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అది ఈ వ్యక్తికి చాలా బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, టెన్షన్గా ఉంది, భయంగా కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది షార్ట్ రీడింగ్ అండి. నేను 10 years తర్వాత చేస్తున్నాను. సో నాకు పెద్దగా అంటే ఇంకేం మెసేజెస్ రావట్లేదు ఇంట్యూటివ్గా. ఓకే, సో మనము కార్డ్స్ ఇద్దాము. ఇది పక్కన పెడతాను, కార్డ్స్ ఇద్దాము.
ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? హ్యాపీనెస్ అనేది కప్ ఇదనమాట, కప్ మీద రాసుంది. ఓకే, ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్, మటీరియల్ సక్సెస్, 7 ఆఫ్ వాండ్స్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో నెక్స్ట్ 40 డేస్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాము. ద ఎంప్రెస్, 7 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ద మెజిషియన్. ఓకే, సో ఈ షార్ట్ డ్యూరేషన్లో, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు వెల్త్ని అట్రాక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ నాకు మటీరియల్ సక్సెస్ అనేది వచ్చింది, ప్లస్ ఎంప్రెస్ కూడా వచ్చింది. దానివల్ల ఏంటంటే మీరు డబ్బుని, వెల్త్ని, సక్సెస్ని, గ్రోత్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు మీరు సోల్మేట్ని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు చాలామంది ఎనర్జీస్ ఎలాగొస్తున్నాయంటే, నా వ్యూవర్స్ ప్రస్తుతానికి మీరు మీపై మీరు ధ్యాస పెడుతున్నారు. అంటే మీ గ్రోత్ని, మీరు ఇంప్రూవ్ అవ్వడానికి మీరు మ్యాక్సిమం కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉండే ఒక లవ్ మ్యాటర్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ వెంట పడ్డము, బాగా డిస్టర్బ్డ్గా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక తెగింపు అనేది వచ్చేసింది. ఓకే, ఏమైతే జరిగింది, ఇంకా నా పైన నేను ఫోకస్ చేయాలి, నేను డబ్బులు బాగా సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించి నేము ఫేము నాకు రావాలి అన్నట్టుగా మీపై మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్, ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీరు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అది ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక జాబ్ ఆఫర్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ప్రపోజల్ అవ్వచ్చు, వేరే క్లయింట్ దగ్గర నుంచి మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో దాని గురించి అవ్వచ్చు, లేదంటే మీరు ఒక కొత్త బిజినెస్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్లస్ మీరు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్గా ఇద్దాము, వాళ్ళ బర్త్డే ఏమైనా రాబోతుందా, వాళ్ళ బర్త్డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, అలాంటి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు క్లియర్గా మెటీరియల్ సక్సెస్ అనేది రాబోతుంది. అది ఒక జాబ్ పరంగా అవ్వచ్చు, లేదంటే మీ బిజినెస్ సడన్గా గ్రోత్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది, నాకు మెటీరియల్ సక్సెస్ కూడా కనిపిస్తూ ఉంది. సో మీరు ఇంతవరకు ఏ విషయం పైన అయితే చాలా కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుంది తొందరలో, అతి తొందరలో మీకు చాలా రిజల్ట్ అనేది రాబోతుంది. మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి రిజల్ట్ అయితే రాబోతుంది. కొంతమంది ఏమైనా బిజినెస్కి ప్లాన్ వేశారా, లేదంటే ఎవరైనా జాబ్కి అప్లై చేశారా, వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారనమాట. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మ్యాటర్ తీసుకొని, అంటే మీలో అది ఒకవేళ జాబ్ పరంగా అవ్వచ్చు, మీరు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు. నేను ఇంతే అంటే మిమ్మల్ని మీరు దాన్ని ఏమంటారు, మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే నేను పర్టికులర్ పరిస్థితిలో నేను ఏం చేశాను, సపోజ్ మీరు ఒకవేళ ఏమైనా జాబ్ రిజైన్ చేసి కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేశారా, సో అది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది సంజాయిషి ఇచ్చుకోవడం అంటారు చూసారా, అది మీరు సంజాయిషి చెప్తున్నారు. ఇది నేను ఇంతే, నేను ఏదైనా ప్లాన్ చేశానంటే అది ఒక ప్లాన్తో నేను చేస్తాను, ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నానంటే దానికి చాలా ఆలోచించి చేస్తాను, ఏది అంటే అన్ప్లాన్డ్గా నేను ఏది చేయను అనేది అయితే మీరు ఎవరికో చెప్తున్నారు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా మీ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీరు ఆ విషయం అనేది చెప్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ 40 డేస్లో ఒక గుడ్ న్యూస్ అనేది తెలియచ్చు మీ ప్రెగ్నెన్సీ గురించి.
ఇక్కడ ఫర్టిలిటీ, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఫర్టైల్ ఉమెన్ కనిపిస్తున్నారనమాట. సో మీకు ఎప్పటి నుంచో మీరు ఏమైనా పిల్లల గురించి ట్రై చేస్తుంటే కనుక ఈ 40 డేస్లో మీకు ఏదైనా ఒక గుడ్ న్యూస్ అనేది కనిపించవచ్చు. కాకపోతే మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, మీకు చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఈ 40 డేస్లో మీరు ఏ పని చేయాలి అనేది మీకు అర్థం కాకుండా అయిపోతుంది. అంటే మీరు చాలా బిజీగా ఉంటారు, చాలా కన్ఫ్యూజ్డ్గా కూడా ఉంటారు. ఏ పని ఫస్ట్ చేయాలి, ఏ పని నెక్స్ట్ చేయాలి అన్నట్టుగా మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఈ బిజినెస్ చేయాలి, అది చేయాలి, లేదంటే ఈ పని చేస్తే నాకు బాగుంటుంది, అది ఇదని. అంటే మీరు కంప్లీట్గా ఇప్పుడు లవ్ లైఫ్ నుంచి కొంచెం దూరం అయ్యి మీ మనీ గ్రోత్ మీద ఆధారపడుతున్నారు, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు చాలా మీ ఫామ్లోకి వచ్చేసారన్నమాట, కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీరు హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలోకి వచ్చేసారు. సో మీకు ఏంటంటే ప్రస్తుతానికి మీ పవరు, మీ పొజిషను, మీ మనీయే మీకు ముఖ్యం, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ 24/7 మీ పార్ట్నర్ గురించి అయితే ఆలోచిస్తున్నారు, అది కాదంటలేదు. కానీ మెయిన్ ఫోకస్ వచ్చేసి మీ పైన మీరు పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నారు. అది వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. అది చాలా మంచి విషయము, మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవటం అనేది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, గ్రో అవటానికి చాలా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ 40 డేస్లోని మీకు ఇది అనేది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 42 డేస్లోని మీకు ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, మీరు గ్రో అవ్వటానికి కావలసిన రిజల్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు చాలా బిజీగా ఉంటారు ఈ 42 డేస్లోని. ఇంకా మీకు అంటే చూస్తారు, మీ గ్రోత్ అనేది మీరు చూస్తారు, మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనేది ఈ రోజు స్ప్రెడ్ మనకి చెప్తా ఉంది. కాఫీ కప్ రీడింగ్ కూడా అదే చెప్పింది, అబండెన్స్ అనేసి. ఓకే, సో ఇదండి మన కాఫీ గ్రౌండ్ కాఫీ కప్ రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము, అంతవరకు సెలవు. మళ్ళీ రేపటి రీడింగ్ ఏముంటుందంటే 99 పోర్టల్. ఓకే, దానిపైన నేను రీడింగ్ చేస్తాను, డోంట్ మిస్ అండి. చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అది, ఖచ్చితంగా నేను అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.